ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्यति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगुं लंघयेति गिरिं यत्कृपतम् अहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं हरि ओं तत्सत्. हरे कृष्ण. ఈరోజు మనము కీర్తనలలో ఈరోజు ఒక అద్భుతమైన కీర్తనను తెలుసుకుంటున్నాము. అది ఎవరు విరచితం చేశారు అంటే శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు. శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు గొప్ప ఆచార్యులు. మన శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గురువులైనటువంటి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర మహారాజ్ ఉన్నారు కదా, వారి యొక్క తండ్రి శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు. ఈయన చాలా కీర్తనలు, చాలా మంచి మంచి కీర్తనలన్నీ కూడా విరచితం చేశారు. అలాగ మనము నేర్చుకున్న వాటిల్లో కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క కీర్తనలలో కూడా ముఖ్యమైన భగవంతుని గూర్చి అంతగా మనసారా ఆయన వ్రాసినటువంటివి ఇవన్నీ కూడా. బృందావనంలో ప్రతిరోజు మంగళహారతిగా విభావరీ శేష ఆలోక ప్రవేశ నిద్రా చడి ఊటో జీవా బోలో హరి హరి ముకుంద మోరారి రామకృష్ణ హయగ్రీవా అని ఆ యొక్క కీర్తనను అద్భుతంగా వ్రాసారు. అదేవిధంగా దోయాల్ని తాయ్ చైతన్య బోలే నాచరే అమర్మాన్ నాచరే అమర్మాన్ నాచరే అమర్మా నీతాయ్ దోయాల్ని తాయ్ చైతన్య బోలే నాచరే అమర్మాన్ అంటూ ఆ కీర్తన కూడా రాశారు. ఈ విధంగా చాలా కొన్ని కీర్తనలన్నీ కూడా రాశారు. అలాంటి కీర్తనలలో మనకి ఈ యొక్క మమ మన మందిరే, ఇది కూడా శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు వ్రాసినటువంటి గీతం అన్నమాట. ఇది చదువుకొని మళ్ళీ దానికి అర్థాన్ని కూడా తెలుసుకుందాం. ఓకే. మమ మన మందిరే శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారి విరచితం. మమ మన మందిరే రహో నిషీదిన్ కృష్ణ మురారి శ్రీకృష్ణ మురారి మమ మన మందిరే రహో నిషీదిన్ కృష్ణ మురారి శ్రీకృష్ణ మురారి భక్తి ప్రీతి మాల చందన్ భక్తి ప్రీతి మాల చందన్ তুমি নিয়ো হে নিয়ো চিতনন্দন তুমি নিয়ো হে নিয়ো চিতনন্দন जीवन मरण तवा पूजा निवेदन जीवन मरण तवा पूजा निवेदन सुंदर है मनहारी सुंदर है मनहारी कृष्ण मुरारी श्री कृष्ण मुरारी मम मन मंदिरे
रहो निशीदीन कृष्ण मुरारी श्री कृष्ण मुरारी यशु नंद कुमार नंद कुमार यशु नंद कुमार नंद कुमार हबे प्रेम प्रदीपे आरती तोमार प्रेम प्रदीपे आरती तोमार नयन जमुना झरे अनिबार नयन जमुना झरे अनिबार तोमर विरहे गिरिधारी तोमर विरहे गिरिधारी कृष्ण मुरारी श्री कृष्ण मुरारी मम मन मंदिरे रहो निषीदीन कृष्ण मुरारी श्री कृष्ण मुरारी बंधन गाने तवा बाजू जीवन कृष्ण मुरारी श्री कृष्ण मुरारी ఇది మనకి శ్రీల భక్తి వినోద ఠాకూర్లో వ్రాసినటువంటి గీతము. దీనికి అర్థము తెలుసుకుంటే, భావం తీసుకున్నప్పుడు, మమ మన మందిరే రహో నిషీదీన్ కృష్ణ మురారి శ్రీ కృష్ణ మురారి. ఆయన భక్తి వినోద ఠాకూర్ల వారు ఏం చెప్తున్నారు? దయచేసి నా హృదయంలో, అంటే భగవంతుడు పరమాత్మ అయి అందరి హృదయాలలో ఉన్నారు కదా, ఆ విధంగా నా హృదయం అనే మందిరంలో ఎల్లప్పుడూ రేయిం పవళ్ళు నాతోనే నివసించు. అంటే మనకు ఎవరైతే మనము భక్తి ప్రవృత్తులతో భక్తి యోగంలో ఉండి భక్తియుత సేవ చేస్తున్న వాళ్ళు మాత్రమే భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, అది కూడా ఒక సాక్షిగా ఉన్నాడు అని అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి అలాగా ఉండడం వల్లనే శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు కూడా నిత్యము భగవంతుని సేవిస్తూ ఆ యొక్క భక్తి తత్వాన్ని తెలుసుకున్నవారు. కాబట్టి నా యొక్క హృదయంలో ఎల్లప్పుడూ రేం పవళ్ళు నాతోనే ఉండు, నాతోనే నివసించు ఓ కృష్ణ మురారి, ఓ కృష్ణ మురారి అంటూ ఆయన వెల్లడిస్తున్నారు. ఇక ఫస్ట్ స్టాంజాలో భక్తి ప్రీతి మాల చందన్ తుమి నియో హే నియో చితనందన్. ఇక్కడ చితనందన్ చితనందన్ అని చెప్పినప్పుడు మనకి భగవంతుడు సచ్చిత్ ఆనందుడు అని తెలుసు. సచ్చిత్ ఆనందం అంటే మీ సత్ పరిపూర్ణమైనటువంటి చిత్ పరిజ్ఞానాన్ని, పూర్తి జ్ఞానాన్ని, పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఆనందమయుడుగా ఉంటూ అందరి హృదయాలలో కూడా ఆయన ఆనందాన్ని కలిగింపచేసేటువంటి భగవంతుడుగా ఉన్నారు. కాబట్టి అలాంటి ఓ చిత్తనందన అంటే మీ భగవంతునికి ఈ యొక్క భౌతిక పరమైన ఈ ప్రకృతితో ఆయన మిళితమై ఉంటే కూడా ఆయన అన్నింటికీ అతీతుడుగా ఉంటారు. కాబట్టి ఆయనకు ఎలాంటి కర్మలు చేస్తూ ఉంటారు, కానీ ఎలాంటి కర్మలకు ఆయన అంటి ఉండరు, అతీతుడుగానే ఉంటారు. అలాగా నిత్యము ఆనందుడుగా ఉంటారు. అలాంటి ఓ చిత్తనందన భక్తి, ప్రేమ, పుష్పమాలలు మరియు చందనము అంటే నేను చేసేటువంటి భక్తిని, నేను నీపై ఉంచినటువంటి ప్రేమపూరితం అంటే ప్రీత్యర్థమై భగవంతుడికి ప్రీత్యర్థం చేసేటువంటి ఆ ప్రేమ, ఇంకా భగవంతునికి అర్పించేటువంటి పుష్పమాలలు మరియు చందనము, వీటిని అన్నింటినీ కూడా దయచేసి స్వీకరించుము.
మళ్ళీ దయచేసి వాటిని స్వీకరించుము అంటే నా నేను ఎంత విధంగా భక్తిని చేయగలుగుతానో అంత ప్రవృత్తులతో నేను నా భక్తిని చేస్తూ నీకు వీటిని అంతటిని సమర్పిస్తున్నాను కాబట్టి నీవు వీటినంతా కూడా స్వీకరించు కృష్ణ అంటూ ఆ యొక్క దీంట్లో అర్థం వచ్చే విధంగా చెప్తున్నారు. ఇక జీవన మరణ తవ పూజ నివేదాన్ సుందర హే మనహారి అంటే ఇందులో చూడండి ఎంత ఇదిగా చెప్తున్నారో. ఓ సుందరుడా, ఇక్కడ సుందరుడా అంటే మనకు తెలుసు భగవంతుడు ఎంత మన్మోహితమైన సుందర రూపం. ఆ సుందర రూపంలో మనకి బ్రహ్మ సంహితలో కూడా బ్రహ్మ చెప్పారు ఎలాగా ఒక మన్మధుడు కాదట, కోటి మన్మధుడు ఒకే రూపంలో ఉంటే ఎంతటి సౌందర్యంగా ఉంటారు. కందర్ప కోటి కమనీయ విశేష శోభాం అంటే 1000 మన్మధులు కలిసి ఒక మన్మధుడు లాగా ఉంటే ఎలాగ ఉంటారో అంతటి సుందర రూపాన్ని కలిగిన వారే భగవంతుడు. అలాగా ఇంకా ఓ మనోహరుడా, భగవంతుడు ఎంత మనోహర రూపము అంటే మనకి బ్రహ్మ సంహితలో కూడా ఆయన యొక్క శక్తిని గురించి ఆ యొక్క మనం ఇప్పుడు ఇది వరకే తెలుసుకున్నాం కదా, చితానందనుడు అంటే నిత్యము ఆనందపూరితంగా ఉండేటువంటి ఆయన గురించి మనకి ఈ యొక్క బ్రహ్మ సంహితలో శ్లోకం 42లో చెప్పబడి ఉన్నది. ఆనంద చిన్మయ రసాత్మతయా మనస్సు యః ప్రాణినాం ప్రతిఫలన్ స్మరతాముపేత్య లీలాయితేన భువనాని జయత్యజస్రం గోవిందమాది పురుషం తమహం భజామి అంటే ఎవరు భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటారో అలాంటి వారి హృదయాలలో ఆయన నిత్యము ఆనంద చిన్మయ రస స్వరూపుడిగా ప్రతిబింబిస్తూ ఉంటారట. ఇంకా ఏమిటి, ఆయన యొక్క లీలా విలాసాలన్నింటినీ కూడా ఈ సమస్త భౌతిక జగత్తు కూడా వశీపరుచుకునే విధంగా ఆయన లీలలను చేసి అందరికీ కూడా ఆ లీలలను తెలియజేస్తూ ఉన్నారు. అలాంటి ఆది పురుషుడైనటువంటి ఆ గోవిందుణ్ణి నేను భజిస్తున్నాను అంటూ బ్రహ్మ సంహితలో తెలియచేయడం జరిగింది. అంటే అంతటి సుందర రూపం భగవంతుడిది. ఇంకా మనం తెలుసుకోవాలి అంటే ఆ కృష్ణ భగవానుని యొక్క రూపము ఎలాంటిది అంటే త్రిభంగిమలో ఉంటారు. కృష్ణుడిని మనం ఎక్కడైనా మందిరంలో చూసామంటే సాధారణంగా నిలబడి ఉన్నట్టుగా ఉండరు, 3 భంగిమలు కలిగి ఉంటారు. వేణువుని తన చేతిలో ఉంచుకొని ఒక అదే నేరుగా ఉన్నట్టు కనిపిస్తారు. నడుముని వంచి ఉంటారు. తర్వాత పాదాన్ని ఒక పాదం మీద ఇంకొక పాదం వేసి లయబద్ధంగా నిలిచి ఉంటారు. అదే త్రిభంగిమ అంటారు. అలాంటి ఆ త్రిభంగిమలో కూడా భగవంతుడు అంతటి మన్మోహితుడిగా ఉంటారు. ఇక ఆయన నామమే కృష్ణ కదా. కృష్ణ అంటేమి అందరూ ఆ నామం చెప్పినప్పుడు ఆయన చూసినప్పుడే మోహితులైపోతాం. అంతటి ఆకర్షణ అంటే ఈ భౌతికపరమైన ఆకర్షణను కూడా మనము వదిలివేయగలిగినటువంటి శక్తి ఆ కృష్ణ భగవాను మోమును చూసినప్పుడు మనం పొందగలుగుతాం. అదే ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్పదైనటువంటి ఆకర్షణ. ఇంకా ఆయన షడ్విభూతులు, ఐశ్వర్యాలు, సౌందర్యము, సంపద, జ్ఞానము, వైరాగ్యము, బలము, తర్వాత కీర్తి, అన్నింటినీ ఒక్కరుగా పొంది ఉన్నారు కాబట్టి ఆయన అంతటి మనోహరమైనటువంటి రూపము. అలాంటి ఓ సుందరుడా, ఓ మనోహరుడా, మరణించినా కానీ లేదా జీవించినా కానీ నేను వీటినన్నింటినీ నీకు నివేదిస్తూనే ఉంటాను. అంటే ఒకరు పరిశుద్ధాత్మలుగా వారి యొక్క ఆత్మ భావనను తెలుసుకొని భగవంతుని గురించి ఆ భగవద్ విజ్ఞానాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటారో వాళ్ళు అలాగే అంటే మరణంలో కూడా మరణ సమయంలో కూడా భగవంతుణ్ణి సేవిస్తూనే ఉంటారు. మనం ఉదాహరణగా తెలుసుకుంటే
మనకి మహారాజ్ ఎవరు, హెచ్హెచ్ గోపాలకృష్ణ గోస్వామి మహారాజు. ఆయన 24 సంవత్సరంలోనే ఆయన మే నెలలో ఆయన దేహాన్ని త్యజించారు. అంటే ఆయన ఎలాగా, ఎంత వయసు, చాలా వయసు అయిపోతే కూడా ఆయన నిత్యము ఎన్నో ఎన్నో సార్లు భగవంతునికి ఆయన మంగళహారతులు ఇచ్చుంటారు. కాబట్టి అలాగా ఆయన బెడ్‌లో పడి ఉన్నప్పుడు కూడా, అంటే తనకు కాని పరిస్థితిలో కూడా ఆయన చేతులు అలాగే మంగళహారతినిస్తూనే ఉన్నాయి. మనం వీడియోలో కూడా చూసి ఉంటాం. చాలా సార్లు ఆ వీడియోని మనకి పంపించారు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు. ఎలాగంటే ఆయన అలాగే పడుకోనున్నారు. ఆయనకు శక్తి లేదు. కూర్చొని నడవడానికి లేదు. అలాగ సమయంలో కూడా ఆయన భగవంతునికి తన చేతులతో హారతిస్తున్నారు. అగరబత్తిని వెలిగించినట్టుగా అనుభూతిని పొందుతున్నారు. పుష్పాన్ని ఆయనకు సమర్పిస్తున్నట్టుగా. ఎంత అద్భుతమైన అదే ఇక్కడ. అంటే మీ మరణ సమయంలో కూడా నేను జీవించి ఉన్నా, మరణించి ఉన్నా కానీ నీకు అవన్నీ ఇప్పుడు చెప్పాం కదా, పుష్పాలు మాలలు కానీ, భక్తిని కానీ, ప్రేమను కానీ, చందనాన్ని కానీ నీకెప్పుడు సమర్పిస్తుంటాను. అది మనకి శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు చెప్పారు. కానీ మనం నిజంగానే చూసాము. ఈయన శ్రీల గోపాల కృష్ణ గోస్వామి మహారాజులు అలాగే చేశారు. ఆయన చివరి నిమిషం వరకు కూడా భగవంతుని యొక్క ఆ యొక్క హారతిని ఇస్తూ అలాంటి అనుభూతినే పొందారు. అదే ఇక్కడ మనకి ఇక్కడ చెప్పడం అన్నమాట. ఇక మూడవ దీంట్లో యేషు నందకుమార్ హబే ప్రేమ ప్రదీపే ఆరతితో మార్. అంటే ఇక్కడ ఏమిటి, ఓ నందకుమారా, మళ్ళీ నందకుమార, నేను ప్రేమ అనే జ్యోతితో ఆరతిని సమర్పిస్తూ ఉంటాను. అంటే సాధారణంగా ఆరతి, మనం ఆరతి వెలిగిస్తాము కదా భగవంతునికి, కానీ ఆ ఆరతి వేరు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రేమ అనే ఆ భక్తిపూర్వకమైన ప్రేమతో భగవంతుడు అదే కోరుకుంటున్నారు. పత్రం పుష్పం ఫలం తోయం, ఏమైనా నాకు సమర్పించండి, భక్తితో ప్రేమతో సమర్పిస్తే నేను దానిని అలాగే ప్రేమతో తీసుకుంటాను అని భగవంతుడే భగవద్గీతలో చెప్పారు. కాబట్టి ఇక్కడ సాధారణంగా జ్యోతి కాదు, ప్రేమ అనే జ్యోతితో నిన్ను ఆరాధిస్తున్నాను ఓ నందకుమారా, ఓ నందకుమారా అంటూ ఇక్కడ 2 సార్లు నంద మహారాజు యొక్క పుత్రునిగా తెలియజేస్తున్నారు. ఇక నయన జమునా జరే అనిబార్ తోమర విరహే గిరిదారి. గిరిదారి గిరిగోవర్ధన పర్వతాన్ని 7 రోజుల పాటు తన చిటికిన వేలితో ఎత్తి భగవంతుడు ఆ బ్రజధామాన్నంతా కూడా పరిరక్షించారు. కాబట్టి ఓ గిరిదారి అని చెప్తూ ఇక్కడ ఏం చెప్తున్నారు, నీ విరహము వలన, ఎలాగా భగవంతుని యొక్క ఆ విరహము, అది భగవంతునికి భక్తునికి మధ్యనే ఆ యొక్క బంధము, ఆ విరహము అనేది తెలుస్తుంది. సాధారణంగా మనలాంటి బద్ధ జీవితంలో ఉంటూ మనము కొంత మాత్రమే భగవంతుని కోసం వెచ్చించి మిగతా సమయం అంతా భౌతికపరమైన విషయాలకి మనము ఇదై ఉంటాం. కానీ అలాంటి కాదు, నిత్యము భగవంతుణ్ణి సేవిస్తూ అలాగ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకే ఆ విరహ వేదన ఏమిటి అనేది వాళ్ళు అనుభవిస్తారు. అలాంటి ఆ యొక్క ఓ గిరిదారి, ఆ యొక్క నీ విరహము వలన ఎలాగా ఉంది అంటే, యమునా నది పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తూ ఉంటుంది కదా, ఆ విధంగా ఆ యమున ఎలాగా నిరంతరము భగవంతుని యొక్క పాదాలు సృజించాలి అంటూ నిరంతరం కోరుకుంటూ ఉంటారు. అందుకే బలరామకృష్ణులు కూడా ఆ యొక్క బృందావనంలో యమునా నది తీరాన వెళ్ళి నిత్యము అక్కడ జలక్రీడల్లో ఉంటూ గోప బాలులతో ఆడుకుంటూ అలాగ కాలాన్ని గడుపుతూ ఉండేవారు కదా. అంటే యమున నిత్యము అలాగా కోరుకుంటూ ఉండేది. ఆ విధంగా యమున ఎలాగా పరవళ్ళు తొక్కుతూ పరిగెడుతూ ఉన్నదో, ఆ విధంగా నీ యొక్క విరహము వలన నా యొక్క కళ్ళ నుండి బాష్పాలు ఆ విధంగా ప్రవహిస్తున్నది. అంటే ఎంత విరహము, దుఃఖము, బాధ ఉంటే
భగవంతుని యొక్క చూడలేకపోతున్నాము అనే ఆ భావముతో ఆయన కళ్ళు అలాగా పూర్తిగా అశ్రుధారులై ఉన్నదట. ఆ విధంగా నదిలాగా నీరు కళ్ళ వెంబడి ప్రవహిస్తున్నది అని చెప్పడమే. ఇక బంధనగానే తవ బాజు జీవన, ఓ కృష్ణమురారి, ఓ కృష్ణమురారి, నా జీవితము నీ స్తుతి గానములతో నిమగ్నమై గడపాలని ఆశిస్తున్నాను. అంటే చెప్పినది అర్థం కొద్దిగానే, కానీ అందులో ఎంతటి డీప్ అయినటువంటి విషయము దాగి ఉన్నది. నేను నిత్యము నీ గురించి స్మరిస్తూ, శ్రవణం చేస్తూ, కీర్తిస్తూ, నిన్ను స్తుతిస్తూ, అదే విధంగా నిమగ్నమై నా జీవితాన్ని పూర్తిగా గడపాలి. ఓ కృష్ణమురారి, ఓ కృష్ణమురారి అంటే ఇక్కడ ముగించడం జరిగింది. చిన్న ఇదే అన్నమాట కీర్తన, కానీ అందులో అర్థం మాత్రము అంత చక్కగా వివరించి చెప్పారు. ఓకే, హరే కృష్ణ. ఉషా మాతాజీ కీర్తన చేస్తారా మాతాజీ? హరే కృష్ణ, చేస్తాను మాతాజీ. మమ మన మందిరే రహనిషీదన్ కిషన్ మురారి, శ్రీ కిషన్ మురారి, కిషన్ మురారి, శ్రీ కిషన్ మురారి. భక్తి ప్రీతి మాలా చందన్, भक्ति प्रीति माला चंदन, तुम नियो ही नियो चित नंदन, तुम नियो ही नियो चित नंदन. जीवन मरण तवा पूजा निवेदन, जीवन मरण तवा पूजा निवेदन. सुंदर है मन हारी, सुंदर है मन हारी, किशन मुरारी, श्री किशन मुरारी. मम मन मंदिरे रहनिषीदिन, किशन मुरारी, श्री किशन मुरारी. यशुनंद कुमारा नंद कुमार, यशुनंद कुमारा नंद कुमार. हबे प्रेम प्रदीपे आरती तोमार, प्रेम प्रदीपे आरती तोमार. नयन जमुना जरे निवार, नयन जमुना जरे निवार. तुम्हारा विरहे गिरी दारी, तुम्हारा विरहे गिरी दारी. किशन मुरारी, श्री किशन मुरारी. मम मन मंदिरे रहनिषीदिन, किशन मुरारी, श्री किशन मुरारी. बंदन गवे तवा बजू के जीवन, किशन मुरारी, श्री किशन मुरारी, किशन मुरारी, श्री किशन मुरारी. मम मन मंदिरे रहनिषीदिन, किशन मुरारी, श्री किशन मुरारी. हरे कृष्ण హరే माता. కృష్ణ మాతాజీ, హరి బోల్. ఓకే మాతాజీ, ఎవరైనా ప్రాక్టీస్ అయిన ఉంటే చదవండి.
లేతే కట్ చేస్తాం.